హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి భోగి రోజు వ్లాగ్ అనమాట. నార్మల్‌గా మేము భోగి 4కి లేదా 5కి అలా లేసి పొగ మంచు వస్తుంటుంది కదా! సో, ఆ టైంలో భోగి కాల్చుకుంటూ భలే ఉంటుంది. సో, అలా చేసుకుంటాం. కానీ ఈరోజు మాత్రము 12:30కి అలా లేసేసాము. 12:30కి లేసి కిందకొస్తున్నాము. ఇంక అంటే యాక్చువల్లీ మేమే అంటే నైటే అంతా ఏసేసుకుంటాము కట్టెలు అవన్నీ. హ్యాపీ భోగి ఇంకా మోహన పొద్దున్నే శిరీష. లేసి 3 నుండే అనుకుంటాము కానీ 4, 5 అయిపోతది. సో అప్పుడొచ్చి కాల్చుకుంటామన్నమాట భోగి. లోపల వంట వేసుకుంటాం. నిద్రపోయి చాలా రావా బాగుంటుంది. అనేసి అన్నాడు కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే 12కి మా అత్తయ్య ఎందుకు లేసారో మాకు తెలియదు. మా అత్తయ్య లేసేసి 12కే కాల్చేశారు. అంటే పొడువుగా వేస్తే బాగుండేది కదా పెట్టి అందరికి ఫోన్ చేశారు. రండిరా భోగి వేసుకోండి, నేను ఇట్లా పెట్టాను అనేసి. అస్సలు అర్థం కాలేదు. ఇంకా సుదర్శన్ వాళ్ళు ఏమంటే అప్పుడే ఎందుకు కాల్చామా 12 గంటలకి 4కి అలా కాల్చుకొని ఉంటాం కదా మేము. అయినా ఆంటీ ఎప్పుడు అసలు రారు, అలా కాల్చారు అనమాట, ముట్టించారు. అలాంటిది ఫస్ట్ టైం ఆంటీ ముట్టించారు. ఎందుకు ముట్టించారో కూడా తెలియదు. మేమందరం ఒక ప్లాన్ చేసుకున్నాం, అదంతా ఫెయిల్ అయిపోయింది అనుకున్నాము. ఇంకా ఆంటీ ఫోన్ చేసిన తర్వాత ఇంకా నిద్రే పట్టలేదు. సరే అనేసి అందరం కిందకి వచ్చేసాము. ఇంకా సుదర్శన్ ఇంకొంచెం అదంతా కట్టెలన్నీ ఎగేసి మంట పెట్టుకున్నాము. ఇంకా చలి మంట అనమాట. నెక్స్ట్ బాయ్ బాయ్. నీళ్ళు తాగుతా ఉన్నా అనుకో. భోజము దయ్యము ఏవా కూర్చొని నిద్రపోతా ఉన్నాను. సరే గబగబా వీడియో తీస్తా ఉన్నాను. లేపేశారు ఆంటీ, హ్యాపీగా పడుకుంటున్నారు. ఇంకా సుదర్శన్ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారంటే చికెన్ తేడానికి వెళ్ళారు. మీకు తెలుసు కదా, భోగి మంటల్లో మేము చికెన్ కాల్చుకొని తింటుంటాము. సో అట్లా ఈసారి కూడా అలానే ప్లాన్ చేసుకున్నాము, అలా చేద్దాము అనేసి. అందుకే చికెన్ తేడానికి పిల్లలు సుదర్శన్ వెళ్ళున్నారు. ఇంకా ఇంటికి వచ్చి చూస్తేనేమో ఆంటీ హ్యాపీగా నిద్రపోతున్నారు మమ్మల్ని అందరూ లేపేసి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి మేము టీ పెట్టుకుందాం అనేసి ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాం. ఇంతలో వచ్చేసారు సుదర్శన్ వాళ్ళు. సో 2 కోడులు తెచ్చారనమాట. రెండిటికి ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము, ఫస్ట్ ఒకటి కాల్ చేసుకుందాము అనుకొని. ఇంకా జస్ట్ మ్యారినేట్ అంటే ఏం లేదు, సాల్ట్ కారం వేసేసి ఆయిల్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేస్తాడు. దాని తర్వాత ఈ కోడి ఉంది కదా, ఫుల్ అట్లే కట్ చేసుకొని వచ్చేసారనమాట. ఇంకా దాన్ని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇదంతా ఈ మిక్చర్ అంతా అప్లై చేసేసుకోవడమే. ఇంకా దాంట్లోనే లెమన్ జ్యూస్ కూడా వేసి మిక్స్ చేసుకొని దాని తర్వాత అప్లై చేసుకోవడము. కాకపోతే కొంతసేపు తర్వాత, అంటే కొంతసేపు ఒక 15 to 20 మినిట్స్ అయినా పెట్టేసి మళ్ళీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మేమేమంటే అప్పటికప్పుడే ఇంకా మిక్స్ చేసేసుకొని కాల్చుకుందాము, అంటే అప్పుడే మ్యారినేట్ చేసేసుకొని కాల్చేసుకుందాము దాన్ని అనేసి అనుకున్నాము. యాక్చువల్గా ఏమంటే కుమార్ కూడా ఉంటాడు, అంటే 4కి అలా చేసుకుంటే కుమార్ కూడా ఉండుంటాడు. కాకపోతే 12కి అట్లా కుమార్కి వేరే వర్క్ ఉండేసరికి అంటే భోగి రోజు అంటే ఊర్లో అందరికీ ఇదేమంటారు చికెన్ అట్లా పంచాలి అందరికీ ఇంటింటికి అలా అనేసి అనుకున్నారనమాట. సో ఆ పనిలో ఉండిపోయాడు కుమార్. మిడ్నైట్ నుండి అక్కడే ఉన్నాడు, రానే లేదు. సరే కుమార్ వచ్చిన తర్వాత 4కి లేసి మేము అందరం చేసుకుందాం అనుకున్నాం. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది మా అత్తయ్య వల్ల. ఇంకా అలాగా మేమే చేసుకుంటున్నాము కుమార్ లేకుండా. మామూలుగా అయితే సుదర్శన్ కుమార్ ఇద్దరు కలిసి ఇదిగో ఈ కోడినంతా ఇలా మంచిగా ఇదంతా పూసి దాని తర్వాత అక్కడ కాలుస్తారు, భలే ఉంటుంది. సో ఇక్కడ 2 కోడుల్ని ఇట్లా బాగా మ్యారినేట్ చేసేసి ఒకటి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇంకా ఇవి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, లేదా అక్కడ మంటలో కాల్చుకొని తింటే కూడా బాగుంటుంది, లివర్ అవి అంతా. సో అలా అనుకున్నాము. కానీ ఫస్ట్ అయితే ఈ కోడిని తీసుకెళ్ళి కాల్చుకుందాము అనేసి ఫస్ట్ అయితే ఇది తీసుకుంటున్నాము. సో ఆ రోజు మాకు 12 నుండి నిద్ర లేదు, 12 నుండి మేల్కొనే ఉన్నాము. పిల్లలు కూడా, మేమే కాదు, ఇంకా వాళ్ళు కూడా పాపం చాలా ఇష్టంగా ఉన్నారనమాట కోడిని. లాస్ట్ టైం కూడా కాల్చుకోలేదు ఇట్లా, లాస్ట్ బిఫోర్ టైం ఏమో అట్లా కాల్చుకొని ఉన్నాము. 2 years అయిపోయింది అనుకుంటాను. ఇప్పుడే ఇలా ప్లాన్ చేసుకున్నాము. చూసారు లాస్ట్కి మా ఫిజ్ గాడు యాపీ కూడా లేస్తున్నారు దీనికోసము. అంతా బాగానే ఉండింది కానీ చీకట్లో చేసుకున్నాము, చీకటిగా ఉండింది. మామూలుగా కొంచెం తెల్లవారుజామున చేసుకుంటే ఆ ఫీల్ బాగుంటుంది కదా, మంచి వస్తూ ఉంటుంది, చలి చలిగా ఉంటుంది, ఆ భోగి మంటలు చాలా బాగుంటుంది. అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. పడిపోయింది ఎలా పోయి, ఎంత వేడిగా ఉంది శిరీష. ఇప్పుడు అది మాడిపోతుందేమో, ఎట్లా మోహన పాపం మేము మట్టిలో అంత పడుతుందేమో.
ఓ మై గాడ్ మాడిపోయింది. చాలు బాబా, ఇంకా ఇంకా పెట్టక కాలిపోయి ఉంటుంది బాబా. కాలిపోయింది బాబా. కూర్చోమ్మా, స్టిక్ కాలిపోబోతుంది బాబా. చాలు బాబా, ఇంకా ఇలా ఓల్చి చూడు బాబా. చాలు రా అంట శిరీష వీళ్ళు. ఏదేది? అవును బాబా, చాలు బాబా. ఒకసారి ఇట్లే ఉండు బాబా, చూపి బాగా వీడియో తీస్తాను మంచిగా. ఇట్లా అట్లా రౌండ్గా తిప్పు బాబా. భలే ఉంది బాబా. చాలు. వాళ్ళంతా మెయిన్ ఆఫ్ చేసేసి వెళ్ళారు అన్నావు కదా. ఇంకా మా సుదర్శన్ మా దగ్గర నుండి తీసుకొని ఆ కోడిని బాగా లోపలికి పెట్టి కాలువాలి అని చెప్పేసి తీసుకున్నాడు. అదేమో బై మిస్టేక్ కింద పడిపోయింది, అంటే ఆ మంటల్లో పడిపోయింది కమ్మీ దగ్గర నుండి. ఇంకా అది ఎలా తీయాలో తెలియలేదు. మళ్ళీ బూచమ్మ అవ్వది స్టిక్ తీసుకొచ్చి దాన్ని తీశాడు. ఇంకా తందూరి లాగా బాగా అయిపోయింది. తందూరి చికెన్ ఉంటుంది కదా, సో అట్లా. కాకపోతే లోపల కొద్ది కొద్దిగా ఉడకలేదు అనిపించింది, తొందరగా కాలిపోయింది కదా ఆ మంటల్లో, కొద్ది కొద్దిగా ఉడకలేదు అనిపించింది. సో కాలినంత వరకు గబగబా తీసి ప్లేట్లో పెట్టేసి, ఇంకా లోపల కాలేదు కదా మళ్ళీ తీసుకెళ్ళి అది కాల్చుకొని వచ్చారనమాట సుదర్శన్ దాంట్లోనే ఆ మంటల్లో. ఇంకా ఆ టైంలో ఇలా వేడివేడిగా చికెన్ కాల్చుకొని ఇంకా తింటే ఎంత బాగుంటుందో తెలుసా అసలు. మామూలుగానే మనం తందూరిలాగా తింటానే ఉంటాం కదా, అలాంటిది ఇంకా మేము భోగి స్పెషల్గా అలా చేసుకుంటాము. ఇంకా హ్యాపీ చూసారా వాటర్ తెచ్చింది, అంటే కారం ఎక్కువగా ఉండింది, సాల్ట్ కొద్దిగా తక్కువ ఉండింది. సాల్ట్ కొద్దిగా కరెక్ట్గా ఉంటే చాలా బాగుండేది. సుదర్శన్ ఉండేసి వీళ్ళిద్దరికి 2 లెగ్ పీసెస్ ఇలా ఇలా ఒలిచి ఇచ్చేసాడు. ఇంకా అవన్నీ తింటూ పండగ చేసుకుంటున్నారు. ఇంకా దీనికి టొమాటో కెచప్ ఉంటే బాగుంటుంది, మయోనీస్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. ఇంట్లో వండింది మయోనీస్ అంతా అయిపోయిందంట, ఇంకా టొమాటో కెచప్ ఉంది అనేసి ఇంకా తీసుకోవడానికేమో వెళ్ళున్నారు. ఇంకా నేను శిరీష మోహన ఏమంటే టొమాటో కెచప్తో తిందాము బాగుంటుంది అన్నట్టుగా వెయిట్ చేస్తున్నాం. సో టొమాటో కెచప్ వచ్చేసింది. పాపం కుమార్ కూడా ఉంటే బాగుండు అనిపించింది, కానీ లేడు. ఇంకా తర్వాత లేట్గా వస్తాడనమాట. ఇంకా తర్వాత అంతా అయిపోతుంది. ఇంకా ఇక్కడ సుదర్శన్ ఏమంటే ఆంటీకి కూడా ఇచ్చేసి రమ్మని చెప్పేసి లోపలికి పంపించారు, ఆంటీకి పూచమ్మకి. ఇంకా ఇక్కడ ఏమంటే ఒక పప్పీ ఫ్రెండ్ అయింది, అది కూడా అక్కడ ఉంది చూసారా, ఆ పప్పీ ఫ్రెండ్ అయింది హ్యాపీకి, ఫిష్ గాడికి. దానికి కూడా వేస్తూ ఉన్నారు చికెన్ తీసుకెళ్ళి. దాని తర్వాత ఏమంటే ఇంకా చికెన్కి కూల్ డ్రింక్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాము. ఆ ఎదురుగా ఒక షాప్ ఉంది చూసారా, దాంట్లో కూల్ డ్రింక్స్ తెచ్చుకుందాం అనేసి వెళ్తున్నారు, తీసుకురమ్మన్నారు సుదర్శన్ వాళ్ళని. సో పెప్సీ అయినా థమ్స్అప్ అయినా కోక్ అయినా ఏది ఉంటే అది తీసుకోరంట అని చెప్పేసి పంపిస్తున్నాడు. ఇంకా ఆ షాప్ అయితే ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది, 24 hours ఓపెన్లోనే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఓపెన్లోనే ఉంటుంది. టీ షాప్ అనమాట. మార్నింగ్స్ అయితే బ్రేక్ఫాస్ట్ అంటూ అట్లా అన్నీ పెడతారు, ఇంకా నైట్ అయితే టీ కోసం అనేసి పెట్టుంటారు. ఇంకా ఆ రోజు పండగ అయినా కానీ ఓపెన్లోనే ఉండింది, అది మా కోసమే అనిపించింది. కూల్ డ్రింక్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ వ్లాగ్ చూసారు కదా మీరు, న్యూ ఇయర్ వ్లాగ్ పెట్టాను. ఆ నెక్స్ట్ డే మేము బెంగళూరుకి వెళ్ళిపోయాము, కానీ వెళ్ళిన వ్లాగ్ నేను మీతో షేర్ చేయలేదు. నెక్స్ట్ ఏమంటే అక్కడ బెంగళూరులో ఈ 2 weeks ఏం జరిగిందో కూడా నేను షేర్ చేయలేదు. ఒక 10 days ఏమో కదా, 10 days ఏం జరిగిందో అంతా ఏం షేర్ చేయలేదు, షూట్ కూడా చేయలేదు, వ్లాగ్ ఏం చేయలేదు నేను. ఎందుకంటే రెడీకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పున్నాను కదా, సో రెడీ ఎగ్జామ్స్తో బిజీగా ఉన్నాను, ఇంకా నేను అక్కడ వ్లాగ్స్ చేయలేదు. సో ఉండేటివే పెట్టుకుంటా వచ్చాను. ఇంకా ఇప్పుడు అందుకే ఒకేసారి భోగి వ్లాగ్ పెట్టేద్దాము, ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నట్టుగా డైరెక్ట్గా నేను భోగి వ్లాగ్ పెట్టేస్తున్నాను. అంటే నేను తిరుపతికి వచ్చాను న్యూ ఇయర్కి, అక్కడ నుండి బెంగళూరుకి వెళ్ళే వ్లాగ్ పెట్టలేదు. సో మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, బెంగళూరు నుండి తిరుపతికి వచ్చాం భోగి సంక్రాంతికి అనేసి. సో ఆ వ్లాగ్ కూడా పెట్టలేదు. వీలైతే నేను సంక్రాంతి వ్లాగ్స్ అయిపోయిన తర్వాత ఆ వ్లాగ్ షేర్ చేస్తాను, లేదంటే వేరే వ్లాగ్స్ కంటిన్యూగా పెట్టేసుకుంటాను. అంటే మీకు ఒకసారి చెప్పాలి, అప్డేట్ ఉంటుంది కదా అన్నట్టుగా చెప్తున్నాను. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు కదా, మళ్ళీ అడుగుతారు ఎప్పుడు వెళ్ళారు న్యూ ఇయర్ నుండి, మళ్ళీ ఎప్పుడు వచ్చారు సంక్రాంతికి అనేసి కొందరు అడుగుతారు. అంటే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఇన్ని డేస్ ఇక్కడే ఉన్నారా తిరుపతిలోనే, పిల్లల స్కూల్ ఎట్లా అనేసి కూడా అంటారు. సో అందుకనేసి ముందే చెప్తున్నాను. ఇంకా అంత భోగి అంతా అయిపోయింది. ఇంక వీరిద్దరైతే సుదర్శన్ పెయింటింగ్స్ ఏమో కొనిచ్చున్నాడు రూబీకి. ఆ పెయింటింగ్స్తో వీరిద్దరు ఎంత గందరగోళం చేశారంటే రూబీకి కూడా తెలియదు పాపం, తర్వాత ఏడ్చింది రూబీ పెయింటింగ్స్ అని పాడు చేశారనేసి. వీళ్ళకి సుదర్శన్ ముద్దుగారం ఎక్కువ అనమాట, అస్సలు మాటినారు. ఇంకా నేను తిట్టేసరికి అక్కడ ఇంక అవన్నీ అట్లా పడేసి వెళ్ళారు. ఇంకా నేను శిరీష అంతా క్లీన్ చేస్తున్నాం, లేకపోతే ఇంకా అట్లే గలీజ్ అయిపోతుంది, ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. అప్పటికప్పుడే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వెట్టీస్ ఉంటే దాంతో క్లీన్ చేసేసుకున్నాము, ఎలాగో ఇల్లు తుడుచుకోవాలిగా పండగ కదా, ఇంకా జస్ట్ ఆ పైప్ నీట్గా క్లీన్ చేసేసామని దాని తర్వాత ఇల్లు ఎలాగో తుడుచుకుంటాం కదా, అందుకనేసి ఇంకా జస్ట్ అలా తుడిచేసాము.
అబ్బబ్బా! ఎందుకులేండి. ఫిజ్ గాడు, యాపీ ఇద్దరు కలిసారంటే గందరగోళం అయిపోతుంది. సో, ఇంకా ఈ టైం కంటే కొంచెం ముందు లేసి భోగి మంటలు కాల్చుకుంటాము. భలే ఉంటుంది. భలే మంచు పడేది ఇప్పుడు కనిపిస్తది బాగా. కానీ ఎర్లీగా అయిపోయింది చాలా. ఇంక ఈ టైంకి ఏమంటే ముగ్గులు వేసేసుకుందాం అనేసి ముగ్గులు వేసుకుంటున్నాము. శిరీష ఏమంటే ఒక చిన్న ముగ్గు అటు సైడ్ ఇంకో స్మాల్ గేట్ ఉంది కదా! అటు సైడ్ వేసేసి ఆల్రెడీ వెళ్ళిపోయి ఉండింది. ఇంకా నేను, మోహన ఈ ముగ్గు వేసుకుంటున్నాము. ఇంకా మేము కలర్స్ కొడతామంటే లేదులే మేము కొట్టుకుంటాం, మీరు ముగ్గు వేసేసి వెళ్ళిపోండి అని చెప్పి మేము కలర్స్ కొడతామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట పెయింటింగ్స్ ఇలాంటివన్నీ కదా! సో, అట్లా హ్యాపీగా వాళ్ళకి కలర్స్ కొట్టారు. ఇంకా వీళ్ళని ఎలాగో డిస్టర్బ్ చేయకుండా మా ఫిజ్ గారు దూరంగా ఏదో దంచుకుంటా ఉన్నాడు. అమ్మాయి పోనీలే వాడు అట్లనే చేసుకొని మళ్ళీ వీళ్ళకి దగ్గరికి వచ్చాడంటే అంత గలీజ్ చేస్తాడు. అంటే మళ్ళీ అంత డిస్టర్బ్ చేస్తాడు అనుకోండి, అంత డర్టీగా అయిపోతుంది ఆ ముగ్గు అంతా. వాడు రాకుండానే ఉండడమే మంచిది అనుకున్నాము. ఫైనల్లీ ముగ్గంతా కంప్లీట్ అయిపోయింది. గొబ్బమ్మలు పెట్టాలి. సో, దానికోసం పేడ ఇంకా దొరకలేదన్నమాట. దానికోసం చూస్తుంటే ఇంతలో జయమ్మ ఆంటీ వచ్చింది. తీసుకురా సరే పెద్దమ్మ. హ్యాపీ భోగి ఆంటీ. రెడీ రండి ఇంటికి. రెడీ అవ్వకపోతే రానివా? కాదు నేను బిడ్డలు బాగా రావాలి కదా, అందుకు ఏం చేయాలి అట్లా చెప్తున్నా నేను. మీరు ఎట్లా వచ్చి నాకేప్పుడు పేడ తెచ్చి ఇప్పుడు ఆడే ఉండదురా తేడా మన పేడ ముందు పేడ ఒక్కడే. ఓకే హ్యాపీ భోగినైనా హ్యాపీ భోగినైనా హ్యాపీ భోగినైనా నీకు కూడా థ్యాంక్స్ పెద్దమ్మ. మా అత్తయ్య ఫ్రెష్గా రెడీ అయిపోయారు. ఊరంతా తిరిగేసి కూడా వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ మంటల దగ్గర కూర్చొని చలి కాంచుకుంటున్నారు. జయమ్మ ఆంటీ వచ్చి ప్యాడ్ ఎక్కడ ఉందో చెప్పింది అనమాట. సో, అదే తెచ్చుకున్నాం పోయి. ఇంకా మోహన ఏమంటే బాల్స్ లాగా చేస్తుంది కదా, చేయాలి కదా అది గొబ్బెమ్మలకి. సో, ఆ బాల్స్ ఇంకా ఆ పూలు ఆ పక్కనే ఆ సందులో పూలు ఉన్నాయి, అవి కోసుకుని వచ్చుకున్నాము. ఆడుకుంటా ఉంది. తొందరగా పెట్టు మోహన అంటే ఇటు అని ఆడుకుంటానే ఉంది ఎంతసేపటికి. ఆ పేడ దొరకడానికి చాలా బిజీగా ఉంటుంది. అసలు దొరకదు. అలాంటిది ఎలాగో మాకు లక్కీగా దొరికింది. అది కొద్దిగానే ఉండింది. ఆ పక్కనే జయమ్మ అంటే అక్కడే ఉంది చూసుకోండమ్మా అని చెప్తే మళ్ళీ తెచ్చుకున్నాము. ఇంకా పసుపు కుంకుమ పెట్టి పువ్వు పెట్టాలంట. సో, అందుకే జస్ట్ అలా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా దాంట్లో పువ్వు పెట్టేసుకున్నాము. సో, 2 ముగ్గులు కాబట్టి ఇంకా ఈ ముగ్గు మీద ఇట్లా ఇంకో ముగ్గు మీద కూడా మళ్ళీ పెట్టాము. సో, ఇంకా ఇది వచ్చేసి శీర్ష వేసింది ముగ్గు. సంక్రాంతికి ఏదైనా స్పెషల్ ముగ్గు ఇట్లా వేసుకుందాము అంటే ఇది వేసింది. లాస్ట్ టైం కూడా ఇదే వేసుకున్నాం కదా అని చెప్పేసి చెప్పుకున్నాము. లాస్ట్ టైం ఏమో మోహన ఈ టైంకి ఇప్పుడు ఇది వేసుకుందాం, ప్రజెంట్ ఇంకా సంక్రాంతికి ఇవే కదా వేసుకుంటారు అని చెప్పేసరికి ఈ ముగ్గే వేసుకున్నాము. సో, అలా మా ముగ్గులు కంప్లీట్ అయిపోయాయి. మా భోగి మంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా రెడీ అవ్వాలి. ఇప్పుడైతే హ్యాపీ భోగి అనేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ ముగ్గులే కాకుండా ఇంటికి గడప దగ్గర ఒక ముగ్గు వేసుకుంటాం. సో, అది కూడా వేసుకున్నాము. ఇంకా ఇట్లా దారి వదలమని చెప్పాను మోహన్ నాకు, బయట వదిలిపెట్టమని చెప్తే మర్చిపోయింది. సో, అక్కడ వదిలింది. ఈసారి బూచమ్మకి మాకు ఛాన్స్ ఇవ్వలేదన్నమాట ముగ్గులు వేయడానికి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి మా అత్తయ్య కిచెన్లో ఉన్నారు. బ్లడ్ తెచ్చారు. సో, అది పెట్టేశారు. ఇడ్లీ పెట్టేశారు. ఇంకా చికెన్ తీసుకొచ్చారు. చికెన్ కూడా కడిగి పెట్టేస్తున్నారు. కింద కొన్ని పనులు ఉంటాయి కదా, ఇల్లు తుడుచుకోవడము, దీపం పెట్టుకోవాలి కదా, అవంతా క్లీన్ చేసుకొని పూలన్నీ పెట్టేసుకొని అట్లా అన్నీ చేసుకోవాలి కదా, దీపాలు కడగాలి. సో, అదంతా వర్క్ ఉంది. ఇంకా అవంతా కిందకి కొంతసేపు ఉండి ఇంకా నేను మళ్ళీ పైకి వచ్చేసాను. టెడీ హ్యాపీకి రెడీ చేసేసి నేను రెడీ అయిపోతాం. ఈ లోపల మోహన శిరీష కూడా వెళ్ళి రెడీ అయిపోయి వస్తారు అనేసి అనుకుని ఇంకా పైకి వచ్చేసాము. అంటే అప్పటికి బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఫస్ట్ దీపం పెట్టేసి రెడీ అయిపోయి దీపం పెట్టేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము అనేసి అనుకున్నాము. ఇంకా హ్యాపీకి ఏమంటే అది బర్త్డే డ్రెస్ అనమాట, అదే వేసేద్దాము. ఈ ట్రెడిషనల్ వేర్ నేను ఎక్కువ కొనకూడదు అనుకుంటున్నాను. టెడీని హ్యాపీని ఏమంటే ఒక్కొక్కసారి వేసుకుంటారు, మళ్ళీ వేసుకోరు అసలు. ఇంకా ఇది కూడా నేను దీవాళికి ఏమో వేయాలనుకున్నాను, అప్పుడు వేయలేదు టెడీకి. సో, అదే వేసేస్తున్నాను. ఇంకా నాకేమంటే ఈ శారీ కుమార్ తెచ్చారు కదా, ముగ్గురికి 3 శారీ సేమ్ కానీ కలర్స్ డిఫరెంట్. సో, దాంట్లో నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట, బ్లూ విత్ పింక్. నాకు ఈ శారీస్కి బ్లౌజెస్ రాలేదు.
అంటే రన్నింగ్ బ్లౌజ్ ఏదో ఉన్నట్టుంది, పెద్దదిగా ఉంది శారీ. కానీ రన్నింగ్ బ్లౌజ్ వేసుకుంటే ఏదో యూనిఫామ్ లాగా ఉంటుంది, వద్దు అనుకున్నాము, కట్ చేసుకోలేదు దాంట్లో, అట్లే పెట్టేసుకున్నాము. ఇంకా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇది ఒకటి ఉంటే ఇది సరిగ్గా మ్యాచ్ అయిపోతుందిలే, నాదే ఇది అంటే వేరే శారీ మీద అనమాట, మ్యాచ్ అవుతుందిలే అన్నట్టుగా ఇది పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను. సో బ్యాంగిల్స్ ఇంకా నేను ఒక జ్యువెలరీ పెట్టుకున్నాను. సో ఇగో ఈ 2 పెట్టుకున్నాను, ఇది ఒకటి ఇంకోటి కూడా పెట్టుకున్నాను. సో స్టోన్స్ ఉంటాయి కదా సీజర్ జ్యువెలరీ, సో అదైతే బాగుంటుంది, మ్యాచ్ అవుతుంది అనేసి. లాస్ట్కి మళ్ళీ ఏం వేసుకుంటాం తెలియదు, సో అది మాత్రం తెచ్చుకున్నాను. సో పిల్లలకి మాత్రం ట్రెడిషనల్వి ఎంత కాస్ట్ ఉంటాయి కదా, ఒక్కొక్కసారి వేసేసుకుంటారు. అందుకని మళ్ళీ మళ్ళీ ఎందుకు అవి కొనడము, ఉండేటివి వేసుకుంటా ఉండాలి అన్నట్టుగా అట్లా ఇదే వేసేసాను. కొంతసేపే తీసేసింది ఆ రోజు కూడా, బర్త్డేకి మార్నింగ్ గుడికి వెళ్ళాలి అన్నట్టుగా. అందుకనేసి ఇంకా ఈరోజు మళ్ళీ అదే వేసేసాను. ఇంకా రెడ్డికి డ్రెస్ వేసాను కానీ పాపం కంఫర్ట్గానే లేదు. ఆ లెహంగా కిందది చాలా పొడవుగా ఉండింది, కిందకి కాళ్ళకి అడ్డం వస్తూ ఉండింది. సో కంఫర్ట్గా లేదు అంటా ఉండింది. బ్యాక్ సైడ్ కూడా నెక్ చాలా పెద్దదిగా ఉండింది. సరే అది తీసేసి ఇంకా నాది ఇది ఒకటి ఉండింది లాంగ్ ఫ్రాక్, సరే ఇదైనా వేసేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. రూబోడు అట్లా పడుకునేసి ఉన్నాడు, టీవీ రావట్లేదు కదరా, ఇంకో ఛానల్ పెట్టుకో. ఎలా పడుకో ఉన్నాడు చూడు మా రూబోడు. హలో తిన్నారా? టెడ్డి తినలా? టెడ్డీ, హ్యాపీ, రూబీ, ఫిజ్ గాడు నలుగురు తినేసారంట అప్పుడే. అంటే వాళ్ళు పొద్దునే లేసారు కదా, తినేసారు. మా రూబీ అయితే పడుకునేసింది కూడా పాపం. ఎక్కడ 12కి ఏమో లేసాము. మోహన ఏమంటే ఈ మధ్య కొత్త నైటీస్ కొనుక్కుంది, ఒక 4-5 నైటీస్ కొనుక్కుంది, భలే నైటీస్ కొనుక్కుంది. అవన్నీ నేను ముందు రోజు షూట్ చేశాను, కానీ ఆ వ్లాగ్ షేర్ చేయట్లేదు అని చెప్పాను కదా. నెక్స్ట్ ఈ వ్లాగ్స్ అన్నీ అయిపోయినాక, సంక్రాంతి వ్లాగ్ అయిపోయిన తర్వాత మీతో అది షేర్ చేస్తాను. సో ఆ కొత్త నైటీస్లో ఒక నైటీ స్టిచ్చెస్ వేసుకుంది. అందుకని మోహన అనేసి అంటున్నాను. ఇంకా పొద్దునే మీకు చూపించాను కదా బ్లడ్ చేయడం ఆంటీ, దాంతో చికెన్ కడగడము, చికెన్ చేసేసారు. ఇడ్లీ కూడా అయిపోయి ఉండింది, ఇంకా బ్లడ్ కూడా అయిపోయింది. దాంతోపాటు మటన్ కూడా తెచ్చున్నారు మళ్ళీ ఆంటీ. సో మటన్ కర్రీ కూడా చేశారు, మా భోగి స్పెషల్స్ అనమాట. ఇడ్లీ, బ్లడ్ కర్రీ, ఇంకా చికెన్ కర్రీ, మటన్ కర్రీ. నార్మల్గా అయితే భోగి రోజు భాస్కర్ అన్న అనేసి మా బంధువులే, సుదర్శన్ వాళ్ళ మామ అవుతారు, ఆ అన్న వస్తాడు. ఇంకా సుదర్శన్కి, కుమార్కి, వీళ్ళందరికీ ఏమంటే తల అంటుతాడనమాట, అంటే ఆయిల్ పెట్టి బాగా మసాజ్ చేస్తారు. సో అట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ ఈసారి అదంతా ఏం లేదు, నార్మల్గానే అయిపోయింది. ఏమంటే ఊర్లో అందరికీ చికెన్ పంచుతున్నారు అట్లని చెప్పాను కదా, భోగి స్పెషల్గా ఇంటింటికి వెళ్ళి అలా ఆ వర్క్లో ఉన్నారు అందరూ బిజీగా. సో అదంతా అవ్వలేదు. ఇంకోటి ఏమంటే మేము భోగి మంటల్లోనే పెద్ద ఒక గుణం పెద్దది పెట్టేసి దాంట్లోనే వాటర్ పెట్టేసి, ఆ వాటర్ బాగా కాగుతాయి కదా, భోగి వాటర్ అంటారు కదా, ఆ వాటర్తో స్నానం చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి అది కూడా జరగలేదు. ఏమంటే భోగి మంట సరిగ్గా స్ప్రెడ్ అవ్వలేదు అనమాట, అది పెట్టే అంత ప్లేస్ రాలేదు. అందుకని ఇంకా అలాగే చేసేసుకున్నాము. మా ఫిజ్ గార్డ్ చూసారా ఎలా చేసి పెట్టాడు హౌస్ అంతా. వాడు ఎంతో బెడ్షీట్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ మూలేస్తాడు, ఎవరు రాకూడదు అనమాట, అడ్డంగా గేట్ వేస్తాడు. ఇంకా నేనేమంటే హెడ్ బాత్ చేసుకున్నానా, హెడ్ ఆరలేదు అనుకోండి, నాకు సినిమా కనిపిస్తుంది, మైగ్రేన్ వచ్చేస్తుంది నాకు. ఇంకా నెక్స్ట్ అసలే చాలా ప్లాన్స్ ఉన్నాయి, అందుకనేసి ఇంకా తల పెట్టుకుంటా ఉన్నాను. అంటే నైటీలో ఉన్నాము ప్రజెంట్ అయితే. తర్వాత తినేసి అంతా అయిపోయింది, మళ్ళీ రెడీ అవుదాము అనుకున్నాను. రెడీ అయ్యి ఎందుకు అంటే శిరీష వాళ్ళ డాడీ వాళ్ళు ఉన్నారు కదా, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు అంటే మాకు పిలిచారు భోగికి, ఎవ్రీ భోగికి రావాలి మీరు అనేసి, అంటే ఎవ్రీ భోగికి లంచ్కి అక్కడికి వచ్చేయాలనేసి. సుదర్శన్ అయితే మీరు ఇక్కడికి టిఫిన్కి వచ్చేయండి, మేము లంచ్కి వచ్చేస్తాము అని చెప్పారు. కానీ టిఫిన్కి మాత్రం వాళ్ళు రారు. ఇంకా అంకుల్ చాలాసార్లు ఫోన్లు చేసి పిలుస్తూనే ఉంటారు రమ్మని చెప్పేసి. సో అలా ఇంకా వెళ్దాం అనుకున్నాము అక్కడికి. ఇంకా ఈ శారీ కుమార్ తెచ్చారు కంచి నుండి మా ముగ్గురికి అని చెప్పాను కదా, ఆ శారీకి ఏమంటే నేను ఇంకొక బ్లౌజ్ వర్క్ చేయించుకున్నాను అనమాట. దీనికి బ్లౌజ్ రాలేదు, రన్నింగ్ బ్లౌజ్ అయితే బాగుండదు, నా దగ్గర ఉన్న బ్లౌజెస్ ఎక్కడ ఏది మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు మళ్ళీ తిరుపతిలో ఉండింది బ్లౌజ్. సో నేను నాకు తెలియక అది బ్లౌజ్ కుట్టించుకుందాం అనేసి వర్క్ చేయించుకున్నాను. చాలా భలే వచ్చింది, అసలు ఎంత బాగుందో. కానీ అది నేను పండగ అయిపోయిన తర్వాత వచ్చిందన్నమాట ఈ బ్లౌజ్. సో ఆ రోజు కట్టుకోలేకపోయాను, కానీ మీతో చూపిస్తున్నాను. నేను శిరీష అనేసి అంటుంటాను కదా, తన దగ్గరే అనమాట. చాలా మంచిగా వర్క్ చేసి స్టిచ్ చేసి పంపించాను, కరెక్ట్గా ఉండింది. కానీ ఆ రోజు కట్టుకోలేకపోయాను. మీకు తన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి తన పేజ్. ఇంకా టెడ్డీ డ్రెస్, ఇంకా హ్యాపీ డ్రెస్, అవి కూడా నేను తన దగ్గరే తీసుకుంటూ ఉంటాను. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే మనకి కరెక్ట్గా అర్జెంటుగా కావాలి అంటే నేను తన దగ్గరే ఆర్డర్ చేసుకుంటాను. పాపం ఎంత అర్జెంట్ అయినా కానీ పంపించేస్తుంది అప్పటికప్పుడు చేసి, అదే నాకు చాలా నచ్చుతుంది తన దగ్గర. ఇంకా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి. ఇంకా అందరం రెడీ అయిపోయాము. ఇంకా ఆ రోజు ఏమంటే మేము లేట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము, అంటే 11కి తిన్నాము అనమాట. అస్సలు ఆకలే లేదు. అప్పటికి 1 అయిపోతూ ఉంది. వాళ్ళేమో తొందరగా వచ్చేయండి, 1 కల్లా వచ్చేయండి అని చెప్తా ఉన్నారు.
అంకుల్ అదే శిరీష వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి 1 కల్లా వచ్చేయండి అనేసి వస్తాము కొంతసేపు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఫుల్ అంటే కొంచెం ఆకలిగా ఉండి వెళ్ళి తింటే కొంచెం వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, మనం కూడా తిన్నట్టు ఉంటుంది కదా అట్లా. కానీ వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు ఏం తినకుండా వెళ్ళిపోయారు అట్లా అనేసి. సో కొంచెం ఆకలైనా అవ్వని వెళ్దాము అనేసి పాపం వాళ్ళేమో రండి అనేసి పిలిచారు. ఇంకా కుదరదులే వెళ్ళిపోవాలి అన్నట్టుగా రెడీ అయిపోయాము. ఇంకా సుదర్శన్ ఏమో రెడీ అవుతా అన్నాడు. సుదర్శన్ రాగానే బయలుదేరిపోవాలి. ఇంకా ఆంటీ ఏమంటే రండి ఆంటీ మీరు కూడా అంటే ఇప్పుడే తినేసాను కదమ్మా నా వల్ల కాదే, మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మోహన్ చూపించేసి వస్తానులే మీరు వెళ్ళేసి రండి అని చెప్పారనమాట. ఇంకా అలా మేము ముగ్గురము సుదర్శన్ పిల్లలు వెళ్ళిపోతాం ఫస్ట్. దాని తర్వాత సునీల్ కుమార్ వస్తారు. ఇంకా మా శారీస్ బాగున్నాయా ఇవే అనమాట మా ముగ్గురికి మా కుమార్ తెచ్చిన శారీస్. ఇంక కుమార్ సెలెక్షన్ ప్రకారమే మేము కట్టుకున్నాము శారీస్. ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాము. మోహన శిరీష ఏమంటే గ్రీన్ కొంచెం మ్యాచ్ అయ్యాయి, నావేమంటే కొంచెం ఆపోజిట్ కలర్స్ పింక్ బ్లూ. సో నేను మళ్ళీ మధ్యలోకి వెళ్ళాను. అంటే బ్యాంగిల్స్ వేసుకున్నాం కదా మంచిగా చూపిద్దాము, ఇలా చూపించుకుందాము అనేసి అనుకున్నాము. అందుకే అలా చూపించుకున్నాం. మళ్ళీ మోహన శిరీష మ్యాచింగ్ అనేసి వాళ్ళిద్దరిని ఎదురుగా పెట్టి మరి నేను మధ్యలోకి వచ్చాను. అప్పుడు గ్రీన్ మ్యాచింగ్ అవుతుంది అట్లా అనేసి. ఇంకా మోహన మాత్రము ఈ శారీకి అన్నట్టుగా క్లాత్ తెచ్చుకుందనమాట, ఫ్యాబ్రిక్ తెచ్చుకొని పట్టు క్లాత్ది దానికి స్టిచ్ చేయించేసుకుంది. సో మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా. శిరీషకి ఏమంటే ఆల్రెడీ వేరే శారీది బ్లౌజ్ ఏదో ఉంటే దీనికి మ్యాచ్ అయిపోయింది. ఇంకా అలా నా శారీకి కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది వేరే శారీ బ్లౌజ్. ఇంకా అంటే ఇది ఉందనేసి నాకు తెలియదు, లేకపోతే అనవసరంగా నేను ఇంకా వర్క్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకున్నాను కదా, ఆ చేయించుకొని ఉంటాను. ఇదేమో తిరుపతిలో ఉండింది. సో నీ బ్లౌజెస్ ఉన్న మ్యాచ్ అయిపోతాయిలే అని చూసుకుంటాం కదా, కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు టైంకి. బాయ్ ఆంటీ. ఏంది ఢిల్లీను ఆంటీ ఇద్దరు ఆడతారు. తొక్కేసావా? పిజ్గాడు ఇంకెవరు? బాబా వాళ్ళు పండగకి కొన్నారనేసి బట్టలు ఇక్కడ కొనుక్కొన్నాను వచ్చారు. ఆంటీయా టైంకి కరెక్ట్గా ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చేసరికి మా అత్తయ్య దయాలాడదాం రా ఢిల్లీ అనేసి పిలుస్తున్నారంట. ఇలా ఫెస్టివల్స్ టైంకి అందరు ఉంటారు కదా, అప్పుడు కరెక్ట్గా ఇలాంటి టైమ్స్లో దయాలు ఆడుతూ ఉంటారు. భలే ఇష్టం అన్నమాట దయాలు ఆడటం మా అత్తయ్యకి. సో మా అత్తయ్య కోసం మెయిన్గా అందరు కలిసి దయాలు ఆడుతూ ఉంటారు. ఇంకా మీ అందరికి తెలుసుగా శిరీష వాళ్ళ ఇల్లు అక్కడెక్కడో కాదు, ఊర్లోనే ఆ పక్కనే అనమాట. సో ఇంకా అక్కడికే వెళ్తున్నాము. ఇంకా ఇదే అనమాట మా ఊరు ఎంట్రెన్స్. సో ఊర్లోకి వెళ్ళిపోతున్నాము. మన ముగ్గే వేసింది మా ఆంటీ కూడా. బాబా మా ముగ్గే వేసింది సేమ్ పించ్. ఏమో గుర్తులేదు. లాస్ట్ ఇయర్ కూడా మేము వేసుకున్న ముగ్గే ఇక్కడ కూడా ఆంటీ వేసారంట. అంటే శిరీష ఏమైనా వాళ్ళ మమ్మీని అడిగి వేస్తూ ఉందేమో ముగ్గులు, అక్కడ నాకు తెలియలేదు. అక్కడ చూసినాక అర్థమైంది కొద్దిగా. సేమ్ ముగ్గేశారు కానీ గొబ్బెమ్మ ఏం పెట్టలేదు, మేము పెట్టాము. ఏమంటే మేము కూడా పెట్టుంటాము. అసలు నేనే అడిగాను మోహనాని, మోహన గొబ్బెమ్మలు పెట్టుకుందాం మోహన మనము అనేసి. ఇంకప్పుడు పేడ కోసం వెతికాము, ఇలాగో పేడ దొరికింది, గొబ్బెమ్మ పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ శిరీష వాళ్ళ మమ్మీ ఏమంటే పూలతో డెకరేట్ చేశారు, భలే ఉండింది అది కూడా. ఇంకా ఇక్కడ ఎన్ని ముగ్గులు వేసారో చూసారా, అసలు ఎంతో ఓపిక్గా ఒక్కరే అసలు ఎన్ని ముగ్గులు వేసుకున్నారు. ఇంకా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా కలర్ఫుల్గా ఉంటాయి, ఇలా ఇన్ని ముగ్గులు, అది కలర్ ముగ్గులు అన్నీ వేస్తే ఎంత బాగుంటుందో. అక్కడే కళ అంతా వచ్చేస్తుంది, పండుగ కళ అంతా. ఇంకా మేమైతే ఒక ముగ్గు వేయడానికి 1 గంట పట్టింది మాకు. ఇక్కడ ఆంటీకి ఎంత టైం పట్టిందో మరి, చాలా ముగ్గులు వేశారు, ఎంతో బాగుంది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తుంటే వ్లాగ్ గుర్తొస్తుంది, ఇలానే వేసున్నారు. ఇంకా మేము వచ్చేసరికి అంకుల్ ఆంటీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా శిరీష వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకో విషయం ఏమంటే మాకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలియలేదు, ఇప్పటికే 2 అయిపోతా ఉన్నింది. వాళ్ళు అసలు ఏమి తినలేదంట, తినకుండా మా కోసం వెయిట్ చేస్తున్నారు, మేము తినేసి వెళ్ళినాక తిందామనేసి. భలే జాలేసేసింది. అయ్యయ్యో అది తెలుసుంటే ముందే వచ్చేసి ఉంటాం కదా, మనకు ఆకలి లేదనేసి రాలేకుండా ఎంతసేపు చేసాము అనేసి అనుకున్నాము. వడలు, అన్నము, మటన్, రసము, పెరుగు, చికెన్ ఫ్రై. అవును సేమ్ మాటలు.
ఎందుకు తమ్మి ఒళ్ళు చేసి పెట్టున్నావు? అంటే మీరు కూర్చోండి ఆంటీ, మీరు తినేసారా? తినండి ఆంటీ మీరు కూడా. ఏం శిరీష అన్ని వేస్తున్నావు? అలా అనకూడదు, ఇస్తారు సరేనా? నేను అందుకే స్లోగా తింటా, మళ్ళీ వేస్తుందా ఆంటీ అనేసి. మటన్ తిన్నాడా? మా సునీల్ మటన్ మానేశాడనమాట తినడము, చికెన్ ఒకటి తింటాడు. ఇంకా శిరీష వాళ్ళ మమ్మీ మటన్ వేయబోతా ఉంటే మా శిరీష మటన్ వద్దమ్మా చికెన్ వేయి అనేసి అంటూ ఉంటుంది. అంతే కదా, మనము మన పుట్టింటికి వెళ్ళామంటే ఎన్ని టెన్షన్స్ ఉంటాయో. అది పుట్టింటికి వెళ్ళి మనం ఒక్కటే కాకుండా మనతో పాటు అంటే ఇప్పుడు శిరీషతో పాటు మేము అందరం వచ్చాము, సునీల్ వచ్చారు. సో అట్లా చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే టెన్షన్గా ఉంటుంది ఉన్నంతసేపు. అది కొత్తగా పెళ్ళైనా పాతగా అయిపోయినా పెళ్ళై అదే టెన్షన్ ఉంటుంది ఇప్పుడు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మా సుదర్శన్ మా ముగ్గురు శారీస్ భలే ఉన్నాయి బుజ్జు మీ చీరలు అనేసి అన్నాడు. సామాన్యంగా మమ్మల్ని అసలు ఏమంటాడు, మెచ్చుకోడు మా శారీస్ని మెయిన్గా. అలాంటిది మా సుదర్శన్ కొనిచ్చాయంటే భలే ఉన్నాయి అంటాడు. అది మా కుమార్ కూడా కొనిచ్చిన శారీస్ కూడా భలే ఉన్నాయి అన్నాడు. ఇంకా మేమందరం తినేసి కొంచెం బయటకు వచ్చినాము. మళ్ళీ ఆంటీ పిలిచింది రండమ్మ లోపలికి అనేసి, ఏమంటే పసుపు కుంకుమ ఇవ్వాలి అన్నట్టుగా. ఇంకా ఇక్కడ మేము ముగ్గురు ఎట్లా అంటే అట్లా నుంచి ఉండేసరికి మళ్ళీ మా ఆంటీ ఏమంటే ఫస్ట్ నన్ను, దాని తర్వాత మోహన్ అని, దాని తర్వాత శిరీష అని నుంచోపెట్టింది. 1 2 3 అంట. ఫస్ట్ కోడలు, సెకండ్ కోడలు, థర్డ్ కోడలు అట్లే నుంచోండి, అట్లే ఇస్తాను అని చెప్పారు. సో అట్లే నుంచున్నాము. ఇంకా అందరం వచ్చాము. కుమార్ రాలేదు, మీరు గమనించారా? ఏమంటే పాపం కుమార్ నైట్ అంతా అదే పనిలో ఉన్నాడు కదా, ఇంకా వచ్చాడు పడుకునేసారు తినేసి, ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు పాపం. ఇంకా అందుకే లేపలేదు. ఇంకా అందుకే మా కుమార్ రాలేదు ఈసారి. ఇంకా మా అత్తయ్య మళ్ళేమో కొంచెంసేపు తర్వాత వస్తారనుకుంటాను. మేము మాత్రమే వచ్చాము. అదొక హ్యాపీనెస్ అనమాట అంకుల్ ఆంటీకి. మేమందరం వస్తే ఇంకా మాకు కూడా ఇక్కడికి వస్తే భలే ఉంటుంది. యాక్చువల్లీ మేము బెంగళూరులోనే ఉన్నాము. 1 వీక్ ముందే ఫోన్ చేసి పిలిచారు శిరీష వాళ్ళ డాడీ, రండి మర్చిపోకుండా రావాలబ్బా అని చెప్పాను. లాస్ట్ టైమే ఎవ్రీ భోగికి ఇక్కడికి రావాలి మీరు అనేసి, లంచ్కి అట్లే వచ్చేయండి అని చెప్పేసి 1 వీక్కి ముందు నుండి చెప్తూనే ఉన్నారు. ఇంకా అంతే, తాంబూలం ఇచ్చారు, తీసేసుకున్నాము. కొంతసేపు కూర్చోండి టీ పెడతాను తాగేసి మళ్ళీ వెళ్దురు కానీ, నైట్కి అట్లా 7కి అట్లా వెళ్దురు కానీ అనేసి అన్నారు. లేదు వెళ్ళాలి అనేసి ఇంక మేము బయలుదేరేసాము. ఇంకా శిరీష వాళ్ళ ఇంటి ఎదురుగానే జయమ్మ ఆంటీ వాళ్ళ ఇల్లు. అప్పుడే జయమ్మ ఆంటీ బయటకు వచ్చారు. జయమ్మ ఆంటీ ఇంకా జయమ్మ ఆంటీ ఉండేసి రమ్మని చెప్పాను కదమ్మా, రాకుండా వెళ్ళిపోతున్నారు అని చాలాసేపు పాపం రండి అనేసి అడిగారు. అత్త ఇప్పుడే తిన్నాం అత్త, ఇంకా రాలేమత్త అని చెప్పేసి సుదర్శన్ ఇంకా కొంతసేపు ఉండి అట్లా మాట్లాడేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరేసాము. ఇంకా ఢిల్లీ వాళ్ళ అవ్వ అనమాట. ఈ అవ్వ ఇంకా అవ్వ కూడా భలే పలకరిస్తుంది. ఊర్లోకి వచ్చామంటే రండమ్మా ఇంటికి రండి అంటానే ఉంటుంది. సో అందరితో అలా మాట్లాడిచ్చేసుకొనేసి ఇంకా మన ఇంటికి బయలుదేరేసాము. ఇంకా ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే ఎవరెవరికి ఏ కలర్ బ్లౌజ్ వచ్చింది అనేసి చూసుకుంటున్నాము. అసలే ఆంటీ లైన్గా నుంచోపెట్టి మనకి తాంబూలం ఇచ్చింది కదా, నీకే కలర్ ఇచ్చింది, నాకే కలర్ వచ్చింది అనేసి ముగ్గురం చూసుకున్నాము. నాకు వచ్చేసి పింక్ ఇచ్చింది, శిరీషాకి ఏమో రెడ్ అనుకుంటా. శిరీషాకి పింక్, శిరీషాకి రెడ్, నాకు పింక్, మోహనాకి పర్పుల్ కలరో ఏదో వచ్చింది. ఇంకా అప్పుడే ఇంకా మోహనాతో ఇంకా పైకి వెళ్ళేసి డ్రెస్ మార్చుకునేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని వస్తాను మోహన అని చెప్పి జస్ట్ అట్లా వెళ్ళాను, చేంజ్ చేసుకున్నాను అంతే. మళ్ళీ సుదర్శన్ ఫోన్ చేశాడు, ఏమంటే మా అబ్బోడు వచ్చాడనేసి. మా అబ్బోడు లండన్ నుండి వచ్చాడనమాట. పండగకి 1 వీక్ ముందే వచ్చేసి ఉన్నాడు. ఇంకా అప్పుడే కరెక్ట్గా మేము వచ్చున్నాం కదా పండగకి, ఇంకా కలవడానికి ఇంటికి వచ్చాడు. సో పదండి మన అబ్బోడిని కలుద్దాము, మీకు చూపిస్తాను అబ్బోడిని. ఈ సుదర్శన్ ఎప్పుడు నా మీదే ఉంటాడు. మా అబ్బోడు వచ్చాడు కదా అనేసి పలకరిస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తున్నాను అంటాను, నేను ఏదేదో చెప్తా ఉంటాను, నవ్వుపించాలని చూస్తూ ఉంటాడు అందరినీ. అది నా మీదే కామెడీలు చేయాలని చూసుకుంటూ ఉంటాడు, కుళ్ళిపోయిన జోకులన్నీ వేస్తూ ఉంటాడు.
మా సుదర్శన్ ఏమంటే అబ్బు హారికని నవ్వించాలి వాళ్ళని అనేసి అన్నట్టుగా హ్యాపీతో కొన్ని జోక్స్ జరుగుతాయి కదా, సో అవన్నీ షేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా హ్యాపీకి బీపీ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అంతా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఆశక్క వీళ్ళ గురించి ఏం చేయాలి, నెక్స్ట్ లైఫ్ చదివించాలి బాగా అట్లా ఆలోచిస్తా అన్న. మీరు ఇంటికి వెళ్తానే ఇంట్లోనే కొంచెం టీవీ చూస్తూ ఉండకూడదు, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ తెచ్చుకోవాలి, బయట అంతా అపార్ట్మెంట్ బయట వెళ్ళి ఫిజికల్ గా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి. నాకు అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ అన్నా ఇంట్లో ఉండాలి ఒకరోజు రేపు క్లాస్ లా అని చెప్పి ఇంటికి వచ్చారు. టెన్షన్ పడుతూ ఉన్నాడు. ఆ రోజే ఈవినింగ్ ఎక్కువ వచ్చింది. వాళ్ళందరూ చెప్తారు అట్లా బిహేవ్ చేయకు, మంచిగా ఉండు. న్యూ ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ టాప్ లో కొత్త ఫ్రెండ్ ని యాడ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ అమ్మా. ఎంత గ్రేట్ అబ్బు, మీరు ఎవరైనా అలా చేశారా? వాడు చూడు ఎంత చిన్నోడైనా ఎంత బాగా చేశాడు. చూడబ్బు ఫ్రెండ్ చేయమని ఆశక్క ఎవరైనా చెప్పాలి. వాడు ఆ టెడ్ అయితే ఇంకా చేస్తానే ఉంది, వాడు చేసి చూపించేశాడు. ఈవినింగ్ అయింది, టీ పెట్టుకున్నాము. టీ తాగేసిన తర్వాత ఏమంటే మేము బెంగళూరు నుండి వస్తా అక్కడ పూలు అమ్ముతా ఉంటే ఈ బంతి పూలు ఇంకా పండగ కదా అనేసి తెచ్చామన్నమాట. ఒక 7 kgs పూలేమో తెచ్చుకున్నాము. సో అవేమంటే అల్లుతున్నారు. యాక్చువల్లీ ఆ రోజు ఎందుకు అల్లుతున్నారు అనేసి సుదర్శన్ అన్నాడు. రేపు అల్లుకోవచ్చు అంటే ఈ నైట్కైనా లేకపోతే రేపైనా అల్లుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అల్లుతున్నావు, దేవుడికి పెట్టేటివి కదా అంటే దేవుడికి కాదురా గడపకి పెట్టుకుంటాము అనేసి అంటా ఉన్నాడు అనమాట సుదర్శన్. సో ఇంకా అక్కడ అల్లుతూ ఉన్నారు. హ్యాపీ నిద్రపోయి అంటే పొద్దున్న 12కేమో కదా నైట్ 12కేమో లేసే ఉన్నారు. 12 నుండి ఇంకా అప్పుడంతా పడుకోలేదు. అప్పుడు పడుకున్నారు వాళ్ళు అబ్బు వెళ్ళిపోయిన తర్వాత. ఈరోజు పండగ చాలా బాగా అయిపోతుంది, ప్రాబ్లమే లేదు. భోగి మంట వేయడమే, దానికోసం అర్లీగా లేయాలి, అదొక్కటే కొంచెం కష్టంగా ఉంటుంది మాకు అంతే. ఆ పండగ రోజు అంతే, ఇంకేం ఉండదు, ఇంకా హ్యాపీగా జరిగిపోతుంది. నెక్స్ట్ డే సంక్రాంతి పెద్ద పండుగ ఉంటుంది, అదే పెద్ద యుద్ధం అనమాట. మాకు చాలా భయంగా ఉంటుంది ఫెస్టివల్కి, చాలా టెన్షన్గా ఉంటుంది మెయిన్గా మా అత్తయ్యతో. ఇంకా దాని గురించి ముందే ప్రిపేర్ అవుతున్నాయి ఇక మేము ముగ్గురము. ఒక ముగ్గు చెప్పాను మోహనాకి, ఆ ముగ్గు నేర్చుకో మోహన, ఆ ముగ్గు వేద్దాము అనేసి. సో శిరీషకి చిన్న ముగ్గులు వచ్చు, సో శిరీష ముగ్గు, ఇంకా మోహన వచ్చేసి పెద్ద ముగ్గు వేయి మోహన, నేను కూడా హెల్ప్ చేస్తాను అనేసి అంటా ఉన్నాను ఇక్కడ. సో ముగ్గులు వేసుకోవడానికి సునీల్ ఏమంటే ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ తెచ్చున్నాడు మధ్యాహ్నం. ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటే ఇంక నేను అప్పుడు తింటా ఉన్నాను దాన్ని. ఇది ఎక్కడ తెస్తారు అనేసి కూడా చాలామంది అడుగున్నారు ఇంతకుముందు వ్లాగ్లో. అది ఇదేమంటే అన్నమయ్య సర్కిల్ డౌన్లో వస్తే మాయా బజార్ ఉంది కదా, దానికి అపోజిట్లోనే ఒక చిన్న షాప్, ఫ్రూట్ షాప్ ఉంటుంది, జ్యూస్ షాప్ దాంట్లో ఉంది. దేవుడికి పెడతారు అట్లా మటన్ తినేసి వెళ్ళి తేవాలంటారు. ఇక మా అదే ఆచారం, ఊర్లో అందరూ అట్లే అంట చేసేది. కరెక్ట్ నువ్వా నిరూపించుకున్నప్పుడే మధ్యాహ్నం తేలిపోతాం సామాన్. పండగ అంటే మా అత్తయ్యకి మా సుదర్శన్ కుమార్కి ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండదు. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆంటీ ఏమంటే ముందు రోజు అన్ని తెచ్చుకొని పెట్టుకుంటే రేపు ఈజీగా ఉంటుందో, తెల్లవారుతో పెట్టేసుకోవచ్చు అంటారు. ఇంకా మటన్ చికెన్ ఇవన్నీ తినేసి ఎక్కడ మళ్ళీ స్నానం చేసి వెళ్ళాలమ్మా, రేపు పొద్దునే తెచ్చుకుంటాం కదా ఎవ్రీ ఇయర్, అట్లే తెచ్చుకుందాం అంటే అదంతా అవసరం లేదు స్నానము. మటన్ తిన్నా, చికెన్ తిన్నా, బిర్యానీ తిన్నా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, దేవుడికి ఏం అవసరం ఉండదు అని తెచ్చేసుకొని వేరే పక్క రోజు కదా పెట్టుకుంటాము. పూలు కూడా అల్లకూడదంటే ఆంటీ ఏం అవ్వదు, ఇల్లు తుడుచుకొని కదా ఆంటీ పూలు అల్లుకోవాలి అనేసి అంటా ఉన్నాము నేను, మోహన, శిరీష. అదేం లేదు అట్లే అల్లుకోవచ్చు అనేసి అలా అంటూ ఉంటారనమాట ఆంటీ. ఎక్కువ ఆర్గ్యూ చేసామంటే బాగుండదు, గొడవలు అయిపోతాయి. అది ఎప్పటి నుండో కొన్ని ఇయర్స్ నుండి అట్లే చేసుకున్నారు, మీరు వచ్చి కొత్త రూల్స్ పెడుతున్నారు అని మార్చేస్తున్నారు అనేసి మమ్మల్ని తిడతా ఉండింది. ఇంకా ఆ రోజు కుమార్ ఉన్నాడు కదా, మార్నింగ్ లేడు కదా కుమార్, అందుకనేసి ఇంకా కుమార్తో ఈవినింగ్ భోగి చేసుకుంటున్నాము. ఇంకొక చికెన్ ఉండింది కదా, అది కూడా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టున్నారు. సో దాన్ని తీసుకొచ్చి ఇంకా ఆ రోజు నైట్కి అనేసి కాల్చుకున్నాం కుమార్తో. ఇంకా ఈ చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. ఏమంటే పొద్దున్న చికెన్ దాంట్లో భోగి మంటల్లో పడిపోయి ఉండింది కదా, ఇది అలా పడలేదు, మంచిగా వచ్చింది. ఇంకా సుదర్శన్ ఫోన్లో ఫోటో వీడియోస్ తీసుకుంటా ఉన్నాను అనమాట. నైట్ టైం సుదర్శన్ ఫోన్లో చాలా బాగా వస్తాయి కదా, సో అట్లా మా సుదర్శన్ ఏమంటే స్టేటస్ పెట్టుకోవాలి అంటే ఇంకా దాన్ని తీస్తూ ఉన్నాను. ఇంకా కొంతసేపు పడుతుంది అన్నమాట కాలడానికి. సో ఇంట్లోకి వెళ్ళిపోయాను. మోహన ముగ్గు ప్రాక్టీస్ చేస్తాను, చూపిస్తాను.
మేము వెరైటీ ముగ్గు నేర్చుకుంటున్నాము, ఆవుల ముగ్గు. ఇందాక రా అబ్బు, రా తినేసి వెళ్దురా. ఏ లైట్ వచ్చిందిరా. అవునా, మనం వేస్తే రాలేదే. వాడు ఎందుకు ఏడుస్తున్నాడు పాపం? నిద్ర లేచాడు కదా. ఏ ఫిజో చిక్కిరా. తందూరి చికెన్. ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎలా చేసుకున్నాము భోగి, ఇంకా ఈవినింగ్ కూడా సేమ్ అలాగే చేసుకున్నాము. అంటే పొద్దున కుమార్ లేడు కదా, ఇంకా ఇప్పుడు కుమార్ ఉన్నాడు, కుమార్తో చేసుకుంటున్నాం భోగి. ఇంకా అదంతా లోపల మళ్ళీ దీనికి కూడా అంటే అలా పెట్టగానే బాగా కాలిపోతుంది కదా పైన అంతా, సో బాగా ఉడికిపోయింది అనుకుంటాం. లోపల కొంచెం ఉడుకుండదు. మళ్ళీ దానికి పైన కొన్ని పీసెస్ తీసేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి కాల్చుకొని మళ్ళీ వచ్చారు. ఇంకా పొద్దున్న తిన్నాం కదా, ఈ సాయంత్రం చేసుకుని తినేటప్పటికి ఎక్కువ తినాలనిపించలేదు అసలు. అంటే ఎక్కువగా అనిపించింది అనమాట, అందుకే తినలేదు. కాకపోతే పొద్దున్న దానికంటే ఈవినింగ్ది చాలా టేస్టీగా ఉండింది. మ్యారినేట్ అయ్యింది, ఫ్రిడ్జ్లో పెట్టాము, చాలాసేపు ఉండింది కదా, అందుకని టేస్ట్ చాలా బాగుండింది. ఇంకా మా సుదర్శన్కి ఏమీ పని ఉండదు, పిల్లలు అడగకపోయినా కానీ తీసుకెళ్ళి మరీ కేక్ కొనిచ్చుకొచ్చుకున్నాడు. ఏమంటే భోగికి కూడా కేక్ కట్ చేయాలంట వీళ్ళు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి ఏం లేదు. ఎందుకు ఇచ్చాడు రా ఇప్పుడు బాబాయ్ నీకు? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ పొంగల్. ఇప్పటి నుండి ఓన్లీ బర్త్డేస్కి, న్యూ ఇయర్కే కాదు కేక్ కట్ చేసేది, ఇలా ఫెస్టివల్స్కి కూడా కేక్ కట్ చేపిస్తారు మా సుదర్శన్ అనేసి అనుకునేసి ఆ రోజు ఫిక్స్ అయిపోయాము. ఇంకా భోగి ఏమంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా జరుగుతుంది. సేమ్ లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందో అలాగే చేసుకుందామా అంటే అలా కుదరదు, వేరేగా అయిపోతుంది. అదేంటో తెలీదు, అంటే ఒకటేలాగా జరగట్లేదు కదా, అసలు వేరేగా అయిపోతూ ఉంటాయి. సో అట్లా ఈ భోగి కొంచెం డిఫరెంట్గా వేరేగా జరిగింది, చాలా బాగుండింది ఇది కూడా. ఇంకా పొద్దున్న చూపించాను కదా మీకు కొన్ని లివర్ పీసెస్, గిజార్డ్స్ ఈ చికెన్లో ఉండేది పక్కన పెట్టున్నాడు మా సుదర్శన్, వాటిని కూడా మ్యారినేట్ చేసి పెట్టాడు. సో అది ఇట్లా ఫ్రై చేసేసుకున్నాము నైట్గా అనేసి, చాలా బాగా పిల్లల కోసం అనేసి పెట్టాము. ఇంకా రసం చేసుకున్నాము, ఇంకా చికెన్ ఉంది, మరి చికెన్ ఫ్రై లాగా చేసుకున్నాము. సో రసము చికెన్ అనమాట ఆ రోజు నైట్కి డిన్నర్ మాకు. అంత కష్టపడి అంత టేస్టీగా ఆ గిజార్డ్స్ ఫ్రై భలే వచ్చింది, భలే చేసుకుంటే పిల్లలకి అందరికి ఇస్తే గట్టిగా ఉంది, మాకొద్దు అని చెప్పేసి ఎవరూ తినలేదు. లాస్ట్కి నేను మోహన్ అని తిన్నాము. ఇంకా శిరీష ఉండేసి తొందరగా తినేసి వెళ్ళిపోయింది, నిద్ర వస్తూ ఉందక్క నాకు అనేసి. మళ్ళీ పొద్దున్నే లేయాలి కదా, ఇంకా ఆ రోజు అసలు నిద్రే లేదు. పొద్దున్న లేసాము అంతే, కొంచెం మధ్యాహ్నం పడుకుందాంలే అనుకున్నాము. మా అబ్బోడు వచ్చేసరికి మేము పడుకోలేదు, ఇంకా లేసే ఉన్నాం. సో నిద్ర వచ్చేస్తా ఉండింది శిరీషకి. అమ్మో ఎన్ని పెట్టి పంపించారు బాబాయ్. ఇంకా సంక్రాంతి అంటే ఇది కైట్స్ పండగ కదా, కైట్స్ ఎగరేస్తారు, అది ఎంత హ్యాపీగా ఉంటుందో వీళ్ళందరికీ. సో అలా మా సునీల్ కైట్స్ తీసుకొచ్చారు, అది ఛోటా భీమ్ అంట, ఇలాంటి కార్టూన్వి తీసుకొచ్చారు. ఫుల్ హ్యాపీ అయిపోయారు, రేపు ఎప్పుడు అవుతుందా అనేసి వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడితో వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా విజుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.